నమస్తే ఎంత్రీ న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ నేతలపై కూటమి నేతలు ఫైర్. టీడీపీ ప్రతిష్టతను అప్రతిష్ట చేసిందని మండిపాటు. నెల్లూరు జిల్లా వరికుంటపాడులో దారుణం. కన్నతల్లినే గెంటేసిన కొడుకు, ఇంటి ముందే నిరసనకు దిగిన వృద్ధ తల్లి. శ్రీకాళహస్తీశ్వరాలయంలో వైభవంగా శివరాత్రి ఉత్సవాలు. స్వామివారిని దర్శించిన కేంద్ర మంత్రి కింజారపు. శ్రీ ఇందుకూరమ్మ పునఃప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కూటమి నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టతను అప్రతిష్ఠ చేసిందని మండిపడ్డారు. ఇప్పటికైనా వికృత వికార పనులు చేసిన వైసీపీ దేవుడికి ప్రజలకు క్షమాపణ చెప్పాలని నెల్లూరు బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు డిమాండ్ చేశారు. కుల మతాలకు అతీతంగా ఎవరి మాటలను వారు గౌరవించుకొని ఆచరించే హక్కున్న దేశం భారతదేశమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సేదరెడ్డి అన్నారు. నెల్లూరు బీజేపీ కార్యాలయంలో శనివారం కూటమి ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం వైసీపీ నిండు శాసనసభలో వికృత చేష్టలకు పాల్పడిందన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో దేవుళ్లను ప్లకార్డుల రూపంలో ప్రదర్శించిన పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి అమరావతి, పోలవరం పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. ప్రతిపక్ష హోదా లేని వైసీపీ ప్రతిపక్ష పార్టీగా విఫలమైందని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను వైసీపీ దిగజార్చిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర మండిపడ్డారు. కేంద్రం, సిబిఐ, సిట్టు దర్యాప్తు చేసి జగన్ కుటుంబం చేసిన పాపాలను బయట పెడుతున్నాయన్నారు. తిరుమల విశిష్టతను, పవిత్రతను దెబ్బతీసిన వైసీపీ క్షమాపణ చెప్పాలన్నారు. సంబంధం లేని హెరిటేజ్ సంస్థను వివాదంలోకి లాగాలని వైసీపీ చూస్తుందన్నారు. స్వామిని రాజకీయ చర్చల్లోకి లాగాలని చూడడం దారుణమైన విషయమన్నారు. హెరిటేజ్ సంస్థకు భారతదేశంలోని ఏ ప్రభుత్వ సంస్థతో ఒప్పందం చేసుకోకూడదన్న నిబంధన ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టాల్సి రావడం దురదృష్టకర సంఘటన అని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. శ్రీవారి లడ్డు విషయంపై సిట్టు దర్యాప్తు జరుగుతుందని, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో చర్చలను వైసీపీ తప్పుదారి పట్టించిందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భవిష్యత్తు తరాలకు బంగారు బాట వేయాలి అనుకుంటుంటే ప్రతిపక్షం దాన్ని నాశనం చేయాలని చూస్తుందన్నారు. సింథటిక్ కెమికల్స్ వాడి తిరుమల లడ్డును చేసిన వైసీపీ జీవితకాలం క్షమాపణకు అనర్హులని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు సుజయబాబు అన్నారు. శాసన మండలిలో చెప్పులేసుకుని స్వామికి అవమానం జరిగేలా వ్యవహరించిన వారిని దేవుడే శిక్షిస్తాడని ఆయన చెప్పారు. జగన్ ప్రభుత్వంలో మద్యం నుంచి శ్రీవారి లడ్డూ ప్రసాదం వరకు అంతా కల్తీనేనని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆరోపించారు. వెంకటగిరిలోని నిరుపేదలకు ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. సీఎం సహాయ నిధి నిరుపేదలకు కొండంత అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. తిరుపతి జిల్లా వెంకటగిరి తెలుగుగంగ అతిథి గృహంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నియోజకవర్గంలో వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన నిరుపేదలైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. డక్కిలి, రాపూరు, సైదాపురం, కలువాయి, బాలాయపల్లి, వెంకటగిరి రూరల్ మండలాల్లోని లబ్ధిదారులకు ఎమ్మెల్యే సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కురుగొండ్ల మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో మద్యం నుంచి లడ్డు వరకు అంతా కల్తీమయమేనని, జే బ్రాండ్ మద్యం వల్ల ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో అభివృద్ధి శూన్యమని, రాష్ట్రం మొత్తంలో రోడ్లు గుంతలమయమయ్యాయని విమర్శించారు. రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో రోడ్లు మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపడుతున్నారని కొనియాడారు. పేద ప్రజల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ₹1,00,000 చెక్కులను పంపిణీ చేస్తున్నామని, ఇది నిరంతరం కొనసాగుతుందని హామీ ఇచ్చారు. అవినీతి అరాచక పాలన పోయి అభివృద్ధి సంక్షేమ పాలన మొదలైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు, వెంకటగిరి రూరల్ అధ్యక్షుడు చంద్రమౌళిరెడ్డి, యూనిట్ ఇన్ఛార్జి ముద్దా మురళి, డక్కిలి, రాపూరు, కలువాయి, సైదాపురం, బాలాయపల్లి మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించారో ప్రతి ఒక్కటి కల్తీ, మద్యం కల్తీ, జే బ్రాండ్. ఆ మద్యం తాగినటువంటి వాళ్ళు ఈరోజు హాస్పిటల్ పాలైపోయి చాలామంది చనిపోయారు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు అలాంటి పరిస్థితులు లేవు. ఏవైతే కంపెనీలు ఉన్నాయో స్వచ్ఛమైనటువంటి మందు అమ్ముతున్నారో, ఎలాంటి జబ్బులు లేవు. గత ప్రభుత్వంలో చేసినటువంటి పాపాలు, ఆయన స్వార్థం కోసం ఆయన తాడేపల్లి ఇంటికి చేరే విధంగా ఆ జేబ్రాలను అమ్మించి కొన్ని వేల కోట్లు సంపాదించాడు. అట్లాంటి ఉద్దేశాలు మా ముఖ్యమంత్రికి లేవు.
దాన్ని కప్పిపుచ్చుకునే దానికోసం ఏదేదో మాట్లాడుతున్నారు. అదేవిధంగా లడ్డు కల్తీ స్పష్టంగా చెప్పారు, ఇది అసలు సిసలైన నెయ్యి కాదు, ఫలాందని చెప్పలా, కల్తీ ఉంది అని కాకు కూడా ఇచ్చారు, రిపోర్ట్ ఇచ్చారు. మరి దాన్ని కప్పుచ్చే కోసం వాళ్ళ హెరిటేజ్ని తీసుకొచ్చారు. హెరిటేజ్లో ఎలాంటి అవకతవకలు లేవు. ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది, ఎక్కడ కూడా ఒక చిన్న రిమార్క్ లేదు, చేయాల్సిన అవసరం కూడా లేదు. మన ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్తా ఉంటాడు, తప్పు చేయాల్సిన అవసరం లేదు. అందుకని ఆయన దాని గురించి కూడా పట్టించుకోరు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. కల్తీ నెయ్యితో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారని ఆరోపించారు. ప్రజలు అభివృద్ధి పాలనకే మద్దతు ఇస్తున్నారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా కందుకూరు టీడీపీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. గత 5 ఏళ్లలో హిందూ మతం, సంస్కృతిపై దాడులు జరిగాయని, 30కు పైగా ఆలయాలపై దాడులు జరిగాయని ఆరోపించారు. రామతీర్థంలో శ్రీరాములవారి విగ్రహం ధ్వంసం, అంతర్వేదిలో రథం దగ్ధం వంటి ఘటనలను ప్రస్తావించారు. తిరుమల పవిత్రత దెబ్బతిన్నదని ఆరోపిస్తూ వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్లు ప్రస్తావించారు. కల్తీ నెయ్యితో లడ్డూ ప్రసాదం అపవిత్రం చేశారని అన్నారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తోందని, అమరావతి, పోలవరం, వైజాగ్ ఐటీ రంగాల్లో పురోగతి కనిపిస్తోందని తెలిపారు. ప్రజలు అభివృద్ధి పాలనకే మద్దతు ఇస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మనందరం కూడా ఎవరన్నా దేవుడు ప్రసాదం పెడితే చెప్పులు ఇడిసేసి దేవుడు ప్రసాదం తీసుకునే పరిస్థితి మన అందరికి సాంప్రదాయం. అటువంటి సాంప్రదాయాన్ని కూడా పక్కన పెట్టి వెంకటేశ్వర స్వామి ఫోటోలతో చెప్పులతో కౌన్సిల్లోకి వచ్చి ఆ ఫోటోలు చూపించి రాజకీయం చేస్తూ ఉన్నారంటే వాళ్ళ రాజకీయ పార్టీ అని చెప్పుకోవడం కూడా సిగ్గుసేటు అని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నా. ఎంతో పవిత్రంగా విజయనగరం జిల్లాలో ఏ విధంగా చేతులు ఎరగొట్టారు, తలలు ఎరగొట్టారు, కొన్ని చోట్ల రథాలు తగలబెట్టారు, ఈ విధంగా తేనెతెట్లు పేలిపోయి కలిసి దానికి నిప్పు పెట్టిన పరిస్థితి అని చెప్పి చెప్పడం, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో హిందువుల మనోభావాల్ని గత ప్రభుత్వంలో ఏ విధంగా విధ్వంసం చేశారో మనందరం కూడా చూశాం. ఇందుకూరుపేటలో జరిగిన స్వచ్ఛ దివాస్ సాసా కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని ఆమె సూచించారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలో శనివారం సేవా కార్యక్రమాలు జరిగాయి. నెలలో వచ్చే 3వ శనివారం సందర్భంగా స్థానిక ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ దివాస్ సాసా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆస్పత్రి ప్రాంగణంలో మొక్కలు నాటడం, పారిశుధ్య పనులను పరిశీలించడం ద్వారా ఆమె సేవా కార్యక్రమాలను అధికారికంగా ప్రారంభించారు. సాసా కార్యక్రమం కింద రోగులకు అందుతున్న వైద్య సేవలను, మందుల లభ్యతను ఆమె అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని తెలిపారు. ఆస్పత్రులు కేవలం చికిత్స అందించే కేంద్రాలుగానే కాకుండా పరిశుభ్రతకు నిలయాలుగా ఉండాలన్నదే స్వచ్ఛ దివాస్ ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని ఆమె సూచించారు. హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ వాళ్ళకి ఆరోగ్యం బాగుపరిచే విధంగా కాకుండా వాళ్ళ చుట్టుపక్కల పరిశుభ్రంగా కూడా ఉండించాలి అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మనం ఎన్డీఏ ప్రభుత్వం ఏ నిర్ణయాలైతే తీసుకుందో స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మనం రోడ్లు, పరిసర ప్రాంతాలని శుభ్రం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు హాస్పిటల్స్ మీద కూడా దృష్టి పెట్టి ఈ హాస్పిటల్స్ పేషెంట్లకి జబ్బులు తగ్గించడమే కాకుండా వాళ్ళకి ఇక్కడ ఉన్నప్పుడు చుట్టుపక్కల కూడా పరిశుభ్రంగా ఉంచితే వాళ్ళకి ఇంకా మెరుగైన వైద్యం అందుతుందని చెప్పి ఇక్కడ తెలియజేయడం అయింది. కంటికి రెప్పలాగా చూసుకోవాల్సిన కొడుకే రాక్షసుడయ్యాడని ఓ వృద్ధ తల్లి నాగమ్మ కన్నీరు మున్నీరయింది. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరు జిల్లా వరికుంటపాడులో చోటు చేసుకుంది. ఇంటి బయట కూర్చొని నిరసన చేస్తూ తనకు న్యాయం చేయాలని వేడుకుంటుంది. కన్న కొడుకు కనికరం లేని కసాయిగా మారాడు. పేగు తెంచుకుని పుట్టినవాడే పగవాడై ఆస్తి కోసం కన్న తల్లిని నడిరోడ్డుపై నిలబెట్టిన అమానుష ఘటన నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం గువ్వాడి గ్రామంలో వెలుగుచూసింది. 70 ఏళ్ల వృద్ధురాలైన సంధిరెడ్డి నాగమ్మ
తన ఇద్దరు కుమారుల్లో పెద్దవాడైన సందిరెడ్డి రామారావు పెడుతున్న చిత్రహింసలను తలుచుకొని కన్నీటి పర్యంతమైంది. సమాజంలో చట్టాన్ని రక్షించాల్సిన లాయర్ వృత్తిలో ఉండి స్వయంగా తల్లిని ఇంటి నుంచి గెంటివేసి ఇంటికి తాళాలు వేయడం స్థానికంగా కలకలం రేపుతోంది. తన భర్తకు చెందిన ఆస్తిని తనకు దక్కకుండా రామారావు లాగేసుకున్నాడని, చివరికి బ్యాంకు అకౌంట్లో ఉన్న నగదును కూడా తన ఖాతాలోకి మళ్లించుకున్నాడని ఆ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో తన భర్త మృతికి కూడా అతనే కారణమని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించింది. అధికారుల వద్దకు వెళ్లి పలుమార్లు గ్రీవెన్స్లో మొరపెట్టుకున్నా రామారావు లాయర్ కావడంతో అతనికి భయపడి ఎవరూ తనకు న్యాయం చేయడం లేదని నాగమ్మ ఆవేదన చెందుతోంది. ఒకవైపు అనారోగ్యం, మరోపక్క బ్యాంక్ అధికారులు లోన్ కట్టమని వేధిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ తల్లి తన కొడుకు అరాచకాల నుంచి తనను కాపాడి న్యాయం చెయ్యాలని వేడుకుంటోంది. తన భర్త కట్టిన సొంత ఇంటిలోకి వెళ్లనివ్వకుండా గేటుకు తాళాలు వేయడంతో గత్యంతరం లేక ఆ వృద్ధురాలు ఇంటి బయట నేలపైన కూర్చొని నిరసన వ్యక్తం చేస్తూ తనకు న్యాయం చెయ్యాలని కన్నీరు మున్నీరవుతోంది. నా పేరు సంగారెడ్డి నాగమ్మ. మా భర్త పేరు శ్రీరాములు. చనిపోయిండు. 3 ఏళ్ళు అయిన చనిపోయి కొట్టి చంపిండు. ఊరకు కూడా చనిపోలే. మా భర్తను కూడా కొట్టి చంపిండు. పెద్ద కొడుకు రామారావు లాయర్ని చేసినందుకు, చదివించి లాయర్ని చేసినందుకు మంచి కీర్తి పెట్టిండు. డబ్బులు డబ్బులు అన్నీ పెద్ద కొడుకు అకౌంట్లోకే చేర్చుకున్నాడు. పొలంలో ఏడున్న డబ్బులన్నీ తీసి పేస్ పుస్తకాలు కూడా ఇప్పటికి ఇయ్యలే. వాళ్ళ దేశం పింఛన్ డబ్బులు తప్పితే ఎక్కడన్నా ఒక పైసా పొలం డబ్బులు కానీ ఏ డబ్బులైనా కూడా ఆఖర కనీసం గ్యాస్ కూడా నా పేరు మీద ఉంటే అది కూడా తీసేసుకున్నాడు. గ్యాస్ కూడా ఏమన్నా అడుక్కొని తెచ్చుకునే పరిస్థితిలో ఉండా. నేను బతకడానికి కష్టంగా ఉండదు. నేను బయటికి లాగేసి మంగళసూత్రాలు కూడా తీపిచ్చేసిండు పెద్ద కోడళ్ళ చేత. కొట్టి తీపించుకున్నాడు తాను మంగళసూత్రాలతో కూడా. ఆర్టీసీ బస్సుని మోటారు బైకు ఢీకొట్టిన ఘటన నెల్లూరు జిల్లా సంఘంలో చోటు చేసుకుంది. ప్రమాదంలో బైకిస్టుకి గాయాలయ్యాయి. 108 వాహనంలో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంగమండలం దువ్వూరు సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దువ్వూరు నుండి బుచ్చి వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు సంగం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ప్రమాదవశాత్తు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుల్ని 108లో బుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. గాయాలైన వ్యక్తి కొడవలూరు మండలంకి చెందిన చెంచు కృష్ణయ్యగా గుర్తించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 12వ డివిజన్లో టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పర్యటించారు. ధనలక్ష్మీపురంలో రోడ్లు, డ్రైన్ల సమస్యకు శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 12వ డివిజన్లో 3,42,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ ఉదయం శనివారం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్ ధనలక్ష్మీపురంలో స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు కూటమి నాయకులు స్థానిక వాసులతో కలిసి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ పర్యటించారు. డివిజన్ కి సంబంధించిన రోడ్లు, డ్రైన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చేపట్టవలసిన చర్యలకు ప్రణాళికలు రూపొందిస్తామని కోటంరెడ్డి తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూటమి ప్రభుత్వానికి ఎల్లవెల్లలా మీ ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి పఠాన్ సాబిర్ ఖాన్, 12వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు అబ్రహాం, రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జి దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, రూరల్ టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు కుంచాల విజయభాస్కర్, జీజీహెచ్ అభివృద్ధి కమిటీ చైర్మన్ మడపర్తి శ్రీనివాసులు, నెల్లూరు పార్లమెంటరీ టీడీపీ కార్యదర్శి తనూజ, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలో కౌలు రైతు సంఘం నాయకులు, రైతులు 36 గంటల దీక్ష చేపట్టారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 20 నెలలు గడుస్తున్న కౌలు రైతులకు ఇచ్చిన హామీలను పట్టించుకోపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. నూతన కౌలు చట్టాన్ని చట్టబద్ధం చేస్తామని నమ్మబలికి ఓట్లు వేయించుకుని ఇప్పుడు కౌలు రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఏపీ కౌలు రైతుల సంఘం నెల్లూరు జిల్లా కార్యదర్శి తుళ్లూరు గోపాల్ అన్నారు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో 3 గంటల దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాల్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి 20 నెలలు గడుస్తున్నా కౌలు రైతులకు ఇచ్చిన హామీని కనీసం ప్రస్తావించలేదన్నారు. అన్నదాత సుఖీభవ కౌలు రైతులకు ఇవ్వలేదని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం కౌలు రైతు చట్టాన్ని సవరించి మాకు పెట్టుబడి సాయం ఇవ్వాలని కోరుతున్నామన్నారు. అనంతరం కౌలు రైతు సంఘం అధ్యక్షులు ముత్యాల గురునాథం మాట్లాడారు.
గత ప్రభుత్వం చెయ్యని కౌలు రైతుల చట్ట సవరణ చేస్తామని నమ్మబలికి అధికారంలోకొచ్చారని అన్నారు. రాష్ట్రంలో కౌలు రైతులు 32 లక్షల కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికీ 3 అసెంబ్లీ సమావేశాలు జరిగాయని, ఇప్పటికీ కౌలు రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. కార్పొరేట్ సంస్థలకు తొత్తులుగా మారిన ప్రభుత్వం వారికి ఉచితంగా భూములు కేటాయించడంలో నిమగ్నమైందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. ఈ దీక్షలో కౌలు రైతు సంఘం నాయకులు, కార్యకర్తలు, కౌలు రైతులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం యొక్క విధానాలు వైఫల్యం చెందిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి కౌలు చట్టం దుర్మార్గంగా ఉందని, మేము వస్తే అధికారంలోకి నూతన కౌలు చట్టం తీసుకొస్తామని చెప్పి నమ్మబలికి ఎన్నికల్లో కౌలు రైతుల దగ్గర ఓట్లు వేయించుకొని గద్దెనెక్కినటువంటి ఈ ప్రభుత్వం సుమారుగా 20 నెలలు దాటినా కూడా ఇప్పటికీ 3 అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ 3 అసెంబ్లీ సమావేశాల్లో నూతన కౌలు చట్టం తీసుకొస్తానని, చట్టబద్ధం చేస్తానని హామీ ఇచ్చి మనల్ని నమ్మించి ఊరిస్తూ ఉంది తప్పక ఇంతవరకు కౌలు రైతులకి నూతన కౌలు చట్టం తెలియదు. రైతులకు ఇస్తానన్నటువంటి పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు కౌలు రైతులకు కూడా ఇవ్వాల. డిగ్రీ మొదటి సెమిస్టర్ ఫలితాల్లో నెల్లూరు కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని కళాశాల డైరెక్టర్లు ఆర్వి కృష్ణారెడ్డి, రాణా ప్రమోద్ రెడ్డిలు సంతోషం వ్యక్తం చేశారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల్ని వారు పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. నెల్లూరు కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాల మొదటి సెమిస్టర్ ఫలితాలను విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు వర్చువల్ విధానంలో విడుదల చేశారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, డిగ్రీ కళాశాల మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ ఫలితాలు విఎస్యు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు ఢిల్లీ నుండి ఆన్లైన్ మోడ్ ద్వారా విడుదల చేశారని తెలిపారు. 1998లో డిగ్రీ కళాశాల ప్రారంభించినప్పటి నుండి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అత్యుత్తమ మార్కులు సాధించారని చెప్పడానికి సంతోషిస్తున్నామన్నారు. అనంతరం మరో డైరెక్టర్ రాణా ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ, నెల్లూరు జిల్లాలో అనేక కళాశాలలకు అటానమస్ ఉందని అన్నారు. మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు తన్మయి, వెంకట్రత్న, ఆకాష్, శీషా చౌదరి మాట్లాడారు. ఈ సందర్భంగా అన్ని విభాగాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థినులను పుష్పగుచ్చాలతో అభినందించి మిఠాయిలు తినిపించారు. కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాల డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు గారు ఢిల్లీ నుంచి ఆన్లైన్ మోడ్లో పరీక్షా ఫలితాలను ప్రకటించారు. ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులు సాధించినటువంటి విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ పరీక్షా ఫలితాల్లో కృష్ణ చైతన్య కళాశాల 1998లో స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విద్యార్థులు ప్రతి కోర్సుల్లో అత్యుత్తమ మార్కులు సాధించారని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. బీఎస్సీ అప్లైడ్ మ్యాథ్స్ గ్రూప్లో ఏ వెంకటరత్న 99.2% తీసుకురావడం జరిగింది. అలాగే షేక్ సమీరా 99% తీసుకురావడం జరిగింది. బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్లో కే సుప్రజ 99.1% తీసుకురావడం జరిగింది. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ గ్రూప్లో పి అఫ్రీస్ 98.8% తీసుకురావడం జరిగింది. బీఎస్సీ ఎంసీఏ డ్యూయల్ డిగ్రీలో వి తన్మయి 99.2% తీసుకురావడం జరిగింది. బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రూప్లో ఎండి ఫాతిమా 99%, బీసీఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎం హర్షిత, అదేవిధంగా ఆదిలక్ష్మి 99%, బీసీఏ డేటా సైన్స్లో రుక్సానా 98.3%, బీసీఏ కంప్యూటర్ అప్లికేషన్లో 97%, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్లో కృష్ణకిషోర్ 98.5%, బీబీఏలో ఆకాష్ 98.5% తీసుకురావటమే కాకుండా 99% పైగా 7 విద్యార్థులకి, అదేవిధంగా 75% పైగా 950 స్టూడెంట్స్ తీసుకురావటం నిజంగా మా అందరికీ ఎంతో గర్వంగా అనిపిస్తూ ఉంది. దివంగత నేత మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వర్ధంతిని సంఘంలో వైసీపీ మండల నాయకులు ఘనంగా నిర్వహించారు. మేకపాటి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజాసేవకుడు గౌతమ్ రెడ్డి అని కొనియాడారు.
సంగం బ్యారేజీ వద్ద దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైసీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా స్మరణ కార్యక్రమం నిర్వహించారు. గౌతమ్ రెడ్డి చేసిన సేవలను నాయకులు గుర్తు చేసుకుంటూ ఆయన ప్రజల కోసం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ పులగం శంకర్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు కంటాబత్తిన రఘునాథ్ రెడ్డి, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి కరీముల్లా, మాజీ జెడ్పీటీసీ దేవ సహాయం ఫణీంద్రారెడ్డి, సర్పంచ్ మానికల చందన్ కుమార్, చంద్రారెడ్డి, చేనేత నాయకులు పోలిశెట్టి ఆంజనేయులు, రవీంద్రబాబు, ఎందాసి మహేష్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఓవెల్ స్కూల్లో అంతర్జాతీయ సైన్స్ దినోత్సవాన్ని యాజమాన్యం ఘనంగా నిర్వహించింది. విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్టులను అందరినీ ఆలోచింపజేశాయి. భవిష్యత్తులో విద్యార్థులు గొప్ప సైన్స్ శాస్త్రవేత్తలుగా ఎదగాలని వక్తలు ఆకాంక్షించారు. నెల్లూరు నగరం 11వ డివిజన్ సరస్వతీనగర్ ప్రాంతంలోని ఓవెల్ మోడర్న్ పాఠశాలలో అంతర్జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ప్రిన్సిపల్ విఆర్ కాలేజ్ పి రాధిక విచ్చేశారు. ఆమెకు స్కూల్ యాజమాన్యం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులు ప్రదర్శించిన విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనను తిలకించి ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల్ని ఉద్దేశించి పి రాధిక మాట్లాడుతూ విద్యార్థుల మేధస్సు, సృజనాత్మకతకు ఇటువంటి ప్రదర్శనలు ఎంతో దోహదపడతాయని చెప్పారు. అంతేకాక థామస్ ఆల్వా ఎడిసన్ గురించి, అతను బల్బు కనిపెట్టిన విధానం గురించి, ఇలా వివిధ శాస్త్రవేత్తల గురించి విద్యార్థులకు వివరించారు. అనంతరం పాఠశాల చైర్మన్ ఆర్ వేణు మాట్లాడారు. విద్యార్థుల్లో ఉన్న వినూత్న ఆలోచనలను వెలికితీయడానికి ఇది ఒక మంచి వేదిక అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సీఈఓ ఆర్ ప్రమీల, జిఎం మహదేవ్, డీజీఎం శ్రీనివాసులు, ఈడీ బాలు, అకాడమిక్స్ డీజీఎం రఫీ, ఏజీఎం సునీల్, ప్రైమరీ ఇన్ఛార్జి పావని, హైస్కూల్ ఇన్ఛార్జి మల్లికార్జున, కన్వీనర్ ప్రమీల తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నెల్లూరు నగరం విజయలక్ష్మి నగర్లోని ఓవెల్ 14 స్కూల్లో అంతర్జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగా సైన్స్ గెలాక్సీ ఎక్స్పో 2026ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సోలార్ సిస్టమ్, సిగ్నల్ సిస్టమ్, గ్లోబల్ వార్మింగ్, గణతి సరదా ఆటలు, ఉల్లిపాయలతో మ్యాజిక్ లెటర్స్ తదితర సుమారు 325 సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు డీకేడబ్ల్యూ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్ ప్రియాంక విచ్చేశారు. ఆమెకి స్కూల్ యాజమాన్యం స్వాగతం పలికారు. స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులు ప్రదర్శించిన విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనను తిలకించి విద్యార్థుల్ని అభినందించారు. విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రియాంక మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. విద్యార్థులు సైన్స్ ప్రాజెక్టులు తయారు చేసి భవిష్యత్తులో సైంటిస్టులుగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రిన్సిపల్ రామాంజనేయులు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న వినూత్న ఆలోచనలను వెలికితీయడానికి ఇది ఒక మంచి వేదిక అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సీఈఓ ఆర్ ప్రమీల, జిఎం మహదేవ్, డీజీఎం శ్రీనివాసులు, ఈడీ బాలు, అకాడమిక్స్ డీజీఎం రఫీ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొడ్డువారిపాలెంలో ఉన్న ఓవెల్ ఇండియా బాలుర పాఠశాలలో మెగా సైన్స్ లాంచర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా 5వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులు వారి యొక్క సృజనాత్మకతను వెలికితీసి వివిధ రకాల వర్కింగ్, నాన్ వర్కింగ్ మోడల్స్, ఫ్లాష్ మాప్, డిజిటల్ డెమో, గ్రూప్ డిస్కషన్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లాంటి 170 ప్రదర్శనలు చేసి విద్యార్థులు వారి సత్తా చాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ వసంతకుమారి పాల్గొని విద్యార్థులు చేసిన ప్రదర్శనను చూసి వారికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సురేష్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్న వయస్సు నుండే సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని, వారిలో శాస్త్రీయ దృక్పథం అలవడ్డానికి పాఠశాల యాజమాన్యం ఇటువంటి కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుందని అన్నారు. ఈ సైన్స్ లాంచర్ సంవత్సరానికి 3 సంవత్సరాలు పాఠశాలనందు జరపడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరపడానికి సహకరించిన ఓవెల్ విద్యాసంస్థల చైర్మన్ ఆర్ వేణు, సీఈఓ ప్రమీల, జిఎం మహదేవయ్య, ఈడీ బాలు, డీజీఎం రఫీ, ఎఫ్డి శ్రీనివాసులు, పాఠశాల ఇన్ఛార్జి జీవి కృష్ణ, ఏజీఎం మల్లికార్జున, బోధన మరియు బోధనేతర సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాలనీలోని ఓవెల్ విన్లైట్ స్కూల్లో అంతర్జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగా సైన్స్ గెలాక్సీ ఎక్స్పో 2026ను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. మ్యాథ్స్ అండ్ మైండ్ రీడింగ్లతో పాటు విద్యార్థులు ప్రదర్శించిన సుమారు 228 సైన్స్ ప్రాజెక్టులు అందరినీ ఆలోచింపచేశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీకేడబ్ల్యూ కాలేజ్లో కంప్యూటర్ సైన్స్ లెక్చరర్ మనోజ్ ప్రకాష్ దర్శి విచ్చేశారు. ఆయనకి స్కూల్ యాజమాన్యం స్వాగతం పలికారు. స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులు ప్రదర్శించిన విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనను తిలకించి విద్యార్థుల్ని అభినందించారు. విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రకాష్ దర్శి మాట్లాడుతూ విద్యార్థులందరూ తమ సృజనాత్మకతను, విజ్ఞానాన్ని మరింతగా పెంపొందించుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
అనంతరం ప్రిన్సిపల్ జగన్నాథ లక్ష్మి మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న వినూత్న ఆలోచనలను వెలికితీయడానికి ఇది మంచి వేదిక అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సీఈఓ ఆర్ ప్రమీల, జిఎం మహదేవ్, డీజీఎం శ్రీనివాసులు, ఈడీ బాలు, అకాడమిక్స్ డీజీఎం రఫీ, సెంట్రల్ ఆఫీసర్ డీజీఎం ఎఫ్డి శ్రీనివాసులు, ప్రైమరీ ఇన్ఛార్జి భాగ్యారెడ్డి, ఏజీఎం నవీన్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బుచ్చి క్రాస్ రోడ్డులోని ఓవెల్ 18 సిబిఎస్ఈ పాఠశాలలో మెగా సైన్స్ గెలాక్సీ ఎక్స్పో 2026 సంబరాలు నిర్వహించారు. ఇందులో భాగంగా 1 నుండి 9వ తరగతి విద్యార్థులు వారి నైపుణ్యాన్ని వెలికితీసి వర్కింగ్ మరియు నాన్ వర్కింగ్ 230 ప్రాజెక్టులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రశాంతి నర్సింగ్ హోం ఎంబీబీఎస్ డాక్టర్ నాగచైతన్య పాల్గొని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విద్యార్థులు భవిష్యత్తులో ఎలా గొప్ప వ్యక్తులుగా తయారు కావాలో తెలిపారు. సైన్స్ నిత్య జీవితంలో ఎంత ప్రత్యేకతను సంతరించుకుందో విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల వైస్ ప్రిన్సిపల్ ఆర్ జనార్దన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయడానికి ఇది ఒక గొప్ప అవకాశమని, భవిష్యత్తులో విద్యార్థులు మంచి శాస్త్రవేత్తలుగా తయారు కావాలని అన్నారు. ఈ చక్కటి ప్రదర్శనలు ప్రదర్శించిన విద్యార్థులకు అందుకు సహకరించిన పాఠశాల డైరెక్టర్ ఆర్ వేణు, సీఈఓ ప్రమీల, జిఎం మహదేవ్, పాఠశాల ప్రిన్సిపల్ వంశీకృష్ణ, ఈడీ బాలు, డీజీఎం రఫీ, ఎఫ్డీఎం శ్రీనివాసులు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం సురేష్, క్యాంపస్ ఇన్ఛార్జ్ ఆంజనేయులు, కో కన్వీనర్ లిజిత, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. వాయులింగేశ్వరుని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దక్షిణ కైలాసంగా ప్రఖ్యాతి చెందిన వాయులింగేశ్వరుడు స్వయంభూగా వెలిసిన శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి శనివారం ఉదయం కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు విచ్చేశారు. వారికి ఆలయ ఈవో బాపిరెడ్డి ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనమనంతరం గురుదక్షిణామూర్తి దగ్గర వేద పండితులు ఆశీర్వాదాలు చేసి స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదంతో పాటు స్వామి చిత్రపటాన్ని అందజేశారు. వీరితో పాటు మాజీ ఎంపీ, సీనియర్ తెలుగుదేశం నాయకులు గల్లా జయదేవ్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వారి సతీమణి రిషితారెడ్డి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. శ్రీ ఇందుకూరమ్మ, శ్రీ దేవమ్మ తల్లుల పునఃప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల అభివృద్ధికి సహకరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలో వెలిసిన గ్రామదేవతలు శ్రీ ఇందుకూరమ్మ, శ్రీ దేవమ్మ తల్లుల పునఃప్రతిష్ఠ మహోత్సవం, కుంభాభిషేకం అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు స్వాగతం పలికారు. అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ గ్రామదేవతల అనుగ్రహం వల్ల నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, అన్ని దేవాలయాల అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆలయ ధర్మకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు. ఈ ఇందుకూరమ్మ దేశమ్మ గుడి కమిటీ, గ్రామ కమిటీ సభ్యులందరూ ఇంత బాగా ఇక్కడ ఏర్పాట్లు చేసి దేవాలయాలు అద్భుతంగా నిర్మించినందుకు వాళ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ నేతలపై కూటమి నేతలు ఫైర్, టీడీపీ ప్రతిష్టతను అప్రతిష్ట చేసిందని మండిపాటు. నెల్లూరు జిల్లా వరికుంటపాడులో దారుణం, కన్నతల్లినే గెంటేసిన కొడుకు, ఇంటి ముందే నిరసనకు దిగిన వృద్ధ తల్లి. శ్రీకాళహస్తీశ్వరాలయంలో వైభవంగా శివరాత్రి ఉత్సవాలు, స్వామివారిని దర్శించిన కేంద్ర మంత్రి కింజారపు. శ్రీ ఇందుకూరమ్మ పునఃప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.